గాలిలో బాణం గిట్లా అంటే అది మస్జిద్ సైడ్ పోతుంది అని అన్నావు. ఇప్పుడు ఆమె ఆ రోజు వేసిన బాణం రామబాణం అసదుద్దీన్ ఓవైసీ మీద వేసింది. ఏ మస్జిద్ మీద వేయలే, మస్జిద్ మీద వేయాల్సిన అవసరం పడలే మాకు. మాది కానన్నప్పుడు మేము ఆశించాము రే, మాది అని అన్నప్పుడు మాత్రం దాన్ని వదిలిపెట్టాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ స్పీచ్ కమ్యూనల్ కాదా అని అడుగుతున్నా. ఆనాడు ఎందుకు మాట్లాడలే ఒక్కొక్కడని అడుగుతున్నా. ఒక 15 నిమిషాలు పోలీసుని జరిపోయినరి, ఒక్కొక్కడికి చూపిస్తా హమ్ ఇతనేనా తూ మితునే ఓనా అని చెప్పిండు. మళ్ళీ అదే పీకుడు మాటలు మాట్లాడిన పీకుడు మొగోడు అక్బరుద్దీన్ ఓవైసీ ముజే మాఫ్ కర్దో అల్లా అని చెప్పి ఏడ్చిండు. ఎందుకు ఏడ్చినావు? మళ్ళా డరావా కామ్. రాముడుకు జన్మనించిన తల్లిని కౌసల్య మాతను హీనాతి హీనంగా మాట్లాడిన అక్బరుద్దీన్ గారి నోట్ల మన్నువడ. రామనవమి ర్యాలీలో ఆమె కాషాయ కార్యకర్తలను ఉద్దేశించి మాధవిలత గారు గాలిలో బాణం గిట్లా అంటే అది మస్జిద్ సైడ్ పోతుంది అని అన్నావు. ఇప్పుడు నేను వెస్ట్ సైడ్ కొట్టినంటే అక్కడ ఇంకొక మస్జిద్ ఉన్నది, నేను నార్త్ సైడ్ కొడితే అక్కడికి ఇంకొక మస్జిద్ ఉన్నది, నేను సౌత్ సైడ్ కొడితే ఇంకొక మస్జిద్ ఉన్నది, నేను ఈస్ట్ సైడ్ కొడితే ఇంకొక మస్జిద్ ఉన్నది, నేను ఏడ కొట్టిన మస్జిద్ ఉన్నది అని అంటే గాలిలో కూడా దేవుడు ఉన్నాడు, మళ్ళీ గాలి పీల్చుకోవద్దు అని అంటారా? ఏది రేపు నాకు అర్థం కాదు. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకత్వం వాళ్ళ నాయకురాల్ని కాపాడుకోవాల్సిన టైం ఇవాళ ఆసన్నమైందని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ దిగ్గజ నాయకులు మాధవిలతకు నోరిప్పి ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నా. ఆమె మాట్లాడింది ఏం తప్పు అని అడుగుతున్నా. ఇవాళ ఆమె ఒంటి చేయితో ఒంటి కాలు మీద ఏకంగా నడుచుకుంటా కొట్లాడుతున్న స్థితి మీకు పరిచయం చేస్తున్నా. అండ్ టు దిట్ మ్యాటర్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ది డేటా. ఓవైసీకి మాధవిలతకు కేవలం 3% డిఫరెన్స్లోనే నడుస్తున్నది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు మాధవిలత ఒక దుర్గాయి గడ్డపార కూడా దించుతుంది అసదుద్దీన్ ఓవైసీకి. రాజకీయంగా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. ఆమె ఆ రోజు వేసిన బాణం రామబాణం అసదుద్దీన్ ఓవైసీ మీద వేసింది. ఏ మస్జిద్ మీద వేయలే, మస్జిద్ మీద వేయాల్సిన అవసరం పడలే మాకు. మాది కానన్నప్పుడు మేము ఆశించాము రే, మాది అని అన్నప్పుడు మాత్రం దాన్ని వదిలిపెట్టాం. రామ జన్మభూమి రాణ ప్రాణ ప్రతిష్ట ఇస్కా ప్రమాణ హే. అరే ఆమె మీద పోలీస్ కేసులు అంట. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ స్పీచ్ కమ్యూనల్ కాదా అని అడుగుతున్నా. ఆనాడు ఎందుకు మాట్లాడలే ఒక్కొక్కడని అడుగుతున్నా. ఆయన ఆర్ఎస్ఎస్ని జరిపోయినరి, ఒక 15 నిమిషాలు పోలీసుని జరిపోయినరి, ఒక్కొక్కడికి చూపిస్తా హమ్ ఇతనేనా తూ మితునే ఓనా అని చెప్పిండు. మళ్ళీ అదే పీకుడు మాటలు మాట్లాడిన పీకుడు మొగోడు అక్బరుద్దీన్ ఓవైసీ ముజే మాఫ్ కర్దో అల్లా అని చెప్పి ఏడ్చిండు. ఎందుకు ఏడ్చినావు? మళ్ళా డరావా కామ్. జిగర్ల చెటాక్ దమ్ముండదు, మూతబారి మాత్రం చూపెట్టనీకి వెళ్తారు. ఆనాడు వీళ్ళు తప్పు చేయలే ఎవ్వరు. మేము 800 years పరిపాలించినాం, మీరు మా గులాంలు, మీరు ఒక్క పెళ్ళిళ్ళు చేసుకొని ముగ్గురు నుంచుకుంటారు, మేము 2 పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా ఉంచుకుంటాం మా భార్యలను అని చెప్పి హిందూ మనోభావాలను అవమానించిన ఉత్తరప్రదేశ్ ప్రెసిడెంట్ ఎంఐఎం ఉత్తరప్రదేశ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ అన్న మాటలు హిందూ అవమానించిన మాటలు కాదా అని అడుగుతున్నా. ఆనాడు మతతత్వ విద్వేషాలను మీకు రాలేదా అని అడుగుతున్నా. ఈరోజు కేవలం మాధవిలత గుర్తొచ్చిందా అని అడుగుతున్నా. హిందూ దేవతలని దేవుళ్ళని రాముడుకు జన్మనించిన ఆ తల్లిని కౌసల్య మాతను హీనాతి హీనంగా మాట్లాడిన అక్బరుద్దీన్ గారి నోట్ల మన్నువడ. ఆ రోజు మీకు తప్పనిపించలేదా అని అడుగుతున్నా. అదే కాంగ్రెస్ టైంలో పెంచి పోషించిండ్రు, బీఆర్ఎస్ టైంలో పెంచి పోషించిండ్రు, మళ్ళా సంకనాకనికే మళ్ళీ పోయినరు. ఇవాళ మీకు మాధవిలత మాట్లాడిన మాటలు తప్పనిపిస్తున్నాయా అని అడుగుతున్నా. రాముడు ఇక్కడ పుట్టిండు, రాముడు అక్కడ పుట్టిండు, రాముడు ఇక్కడ పుట్టిండు, రాముడు ఏడ పుట్టిండో తెలియదు, వాళ్ళ తల్లికే తెలియదు అని చెప్పి రాముడి తల్లిని అవమానించిన ఆ చరిత్రహీనుడు ఆనాడు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారికి గుర్తు రాలేదా అని అడుగుతున్నా. కేసీఆర్కి గుర్తు రాలేదా అని అడుగుతున్నా. నాస్తికుడు కేటీఆర్కి గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఏకాదశి పూజలు చేసే ఇవాళ జైల్లో ఉన్న మా కవితక్కని అడుగుతున్నా.
యాద్ రాలేదా అని అడుగుతున్నా. ఎంఐఎం మాది ఫ్రెండ్లీ పార్టీ అని అన్న ఆ చరిత్రహీనులను అడుగుతున్నా. మాధవిలత గారు తప్పు చేసింది ఏంది? వీళ్ళు చేసిన సంసారం మాటలేంది? భారతీయ జనతా పార్టీ నాయకులని చేతులు జోడి విజ్ఞప్తి చేస్తున్నా, మన నాయకులను మనం కాపాడుకునే తత్వం మన దగ్గర ఉండాలి అని చెప్పి ప్రాధేయపడుతున్నా. నాయకులు ఏం మాట్లాడతారో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఒక భారతీయ జనతా పార్టీ కాషాయ కార్యకర్తల హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రథమ కార్యకర్తగా ఓఎసీకి గడ్డపార రాజకీయంగా దించుతున్న మాధవిలతకు కాషాయ కార్యకర్తల సైన్యం మొత్తం కసిగా కాషాయ తత్వాన్ని, కాషాయ బలాన్ని, కాషాయ బలగాన్ని ఇక చూపించే టైం ఆసన్నమైందని చెప్పి కోరుతున్నా. మాధవిలతకు మద్దతు తెలపాలని ప్రాధేయపడుతున్నా. మన దగ్గర ఉన్న పర్సనల్ అజెండాలు జర దూరం పెడదాం. ఇప్పుడే చెప్పిన డేటా, షీ ఈజ్ జస్ట్ 3% డిఫరెన్స్లలో నడుస్తున్నది. #సపోర్ట్ మాధవిలత ట్రెండింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఎవడెవడు ఎంతెంత వస్తాడో చూద్దాం. మనలా మనం మాట్లాడకపోతేనే ఇది ప్రాబ్లం అవుతున్నది. రాముడు తల్లును మాట్లాడతాడో కూడా వచ్చి, ఒకడు మన దేవి దేవతలను మాట్లాడతాడో కూడా వచ్చి, ఒకడు 15 మినిట్ జరుపు మిమ్మల్ని నరుకుతానని అంటాడు. అరే ఆమె గాలిలో బాణం వేస్తే మస్జిద్కి దాక్కుందని అంటాడు. ఇంకొకడు ఎవడో పెట్టిండు చిచ్చానటాడు. చిచ్చా ఏ చిచ్చా, నాకు కూడా జబర్దస్త్ వస్తాయి మళ్ళా మొహావరే. మనం కూడా 25 साल से కాదు 35 साल से चारमीनार पे बैठे माक्की किरकिरी हम भी ऐसे मुहावरा फेंकते ना फिर दूर दूर तक नहीं दिखेंगे आपके. చెప్తున్నా, నోరు జర కంట్రోల్లో పెట్టి మాట్లాడుర్రి. మహిళ అననే మర్యాద జర దగ్గర పెట్టుకొని ఉండుర్రి.